ఈ యొక్క సమయమందు ఈ దైవారాధన కార్యక్రమంలోకి మనం వెళ్ళడానికి దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మరి సంవత్సరము ఈ 2020వ సంవత్సరము మరి మనము ఇంకొన్ని రోజుల్లో ఇంకొక 19 రోజుల్లో మనము ముగించుకోబోతూ ఉన్నాము. మరి ఈ సంవత్సరములో ఎన్నో విషయాల్ని మనం ఎదుర్కొన్నాము. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం అంతా ఆల్మోస్ట్ ద హోల్ ఇయర్ ఈ సంవత్సరం అంతా మరి పాండమిక్లో మనము గడిపి ఉన్నాము. ఈ కాలంలో ఎన్నో సమస్యలు మనమే కాదు యావత్ ప్రపంచము ఈ సంవత్సరం యావత్ ప్రపంచము ఈ పాండమిక్ని ఎదుర్కొన్నది. ఎంతోమంది అనారోగ్యపడ్డారు, ఎంతోమంది ఎన్నో సమస్యల్ని ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఎంతో గ్లోబల్ వార్మింగ్గా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పరిస్థితులు, ఒకవైపు పాండమిక్ పరిస్థితి, ఇంకోవైపు వరదలు, తుఫాన్లు, సైక్లోన్స్, వివిధ రకాలైన పరిస్థితులు మనుషులు ఎదుర్కొంటున్నట్టుగా మరి మనం వినిచి ఉన్నాము, చూస్తూ ఉన్నాము. అయినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు, కృపగల దేవుడు. చివరి దినముల్లో అంత్య దినముల్లో ఉన్నామని సందేహం ఏమీ లేదు. దేవుడు ఆయన రాకడకు మునుపు సెలవిచ్చిన మనకు చూపించిన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ యొక్క సూచనలు, ఆయన రాకడ ముందు సూచనలు దాదాపు 85% నెరవేరిపోయి ఉన్నవి. ఆ ఒక సమయంలో మనం ఉన్నాము. మరి ఇవన్నీ కూడా ఈ లోకంలో ఇలాంటి ఇంకా ఎన్నో జరగవలసి ఉన్నవి, జరుగుతూ ఉన్నవి. బట్ ఇట్ నెవర్ బి సేమ్ అండ్ నెవర్ బి ప్లెజెంట్. కానీ ఇంకా ఇప్పుడైతే దేవుడు ఆయన బిడ్డలను ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. మనకి దేవుడు అభయాన్ని, ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సమయంలో మరి దేవుడు ఆయన కృప చేత మనందరినీ కూడా ఈ విధంగా ఈ జూమ్ ప్లాట్ఫామ్లో సమావేశపరిచి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను, అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా సబాతు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క దైవారాధన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా దీవించుగాక. ఈ దైవారాధన కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని బోధించిన దేవుని యొక్క దాసుని కొరకు మరి దాసులు తో దేవుడు దాసుని ద్వారా మనందరితో దేవుడు మాట్లాడి ఉన్నాడని విశ్వాసంతో మన హృదయాన్ని మనము సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క మరి సమయంలో యథావిధిగా మనము ఈ యొక్క ఇంటర్సెసరీ ప్రేయర్ మనం చేసుకుందామని ఒక 3 నిమిషాలు మనం సమయం తీసుకొని ఈ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మనం ప్రార్థన చేద్దాము. అంత మాత్రమే కాకుండా మరి ఈ యొక్క మరి దేవుడి సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడి ఉన్నాడు, భద్రపరిచాడు. ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో పరిస్థితులు వచ్చేవి. అది అయిన దేవుడు ప్రతి సమయంలో, ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో దేవుడు ఆయన బిడ్డలకు తోడై ఉండి దేవుడు ఆయన రెక్కల చాటున భద్రపరుస్తున్న కృప చేత దేవుడు నడిపిస్తున్నాడు. అది మనమే కాదు, యావత్ ప్రపంచంలో కొంత సమయం తేడాను బట్టి యావత్ ప్రపంచంలో దేవుని యొక్క బిడ్డలు ఈ యొక్క విశ్రాంతి దినమందు ఆయన్ని ఆరాధిస్తుండగా, దేవుడిని స్తుతిస్తుండగా దేవుడు వారందరికీ కూడా తోడై ఉండి సమస్త ఘనత, మహిమ ఈ యొక్క ఆరాధన ద్వారా దేవుడే పొందుగాక. సమయంలో మరి ఈ యొక్క సంవత్సరము మనము పూర్తి చేసుకోబోతున్నాము. ఈ నెల 31వ తారీఖు మనకి కృతజ్ఞత ప్రార్థన ఉందండి. అది కూడా మన జూమ్లోనే ఇలాగే మనం సమావేశం అవ్వబోతున్నాము. ఈ నెల 31వ తారీఖు 7 గంటలకి మరి కృతజ్ఞత ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. దేవుడు మనల్ని సంవత్సరం అంతా కాపాడి ఉన్నాడు. ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎంతో సహాయం చేశాడు, ఎంతో కృప చూపించాడు. అందును బట్టి మనం క్షేమంగా ఉన్నాం. అది మన జాగ్రత్త లేకపోతే ఇంక మరి ఏదైనాను ఏమాత్రం కాదని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఆ కృతజ్ఞత
ప్రార్థన కూడా మీరు సిద్ధపడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ జస్టిన్ ఇజ్రాయెల్ గారు దానికి స్పీకర్ గా మరి 31 తారీఖు డాక్టర్ జస్టిన్ ఇజ్రాయెల్ గారు దేవునికి వాక్యాన్ని బోధించనే ఉన్నారు కనుక దేవుడు చేసిన సంవత్సరం అంతా ఆ మేలును బట్టి హృదయపూర్వకంగా దేవుని స్తుతించడానికి మరి సంవత్సరం ఎలాగా గడిచినదో మనం జ్ఞాపకం చేసుకొని మరి మనకి ప్రార్థన ఎక్కువగా పాటల కార్యక్రమం ఉంటుంది, విట్నెస్ ఉంటాయి, దాని గురించి కూడా సిద్ధపడండి. దేవుడు చేసిన మేలు మరి నేను పంచుకోవాలి, దేవుని మహిమార్థమై ఇతరు ఆ సాక్ష్యం విన్నప్పుడు ఇతరుకి అది బలంగా ఉంటుందని మరి ఒక సాక్ష్యాన్ని కూడా మనము విట్నెసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా 2-3 నిమిషాలు మినిమం తీసుకొని మాక్సిమం 2-3 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనం చేసిన మేల్ని మనం షేర్ చేసుకుందాము. అలాగే తర్వాత మరి దేవునికి వాక్యాన్ని కూడా మనం వినొచ్చు. 31 తారీఖు ప్రార్థన కోరికను మీరు జ్ఞాపకం చేసుకుంటే అలాగే కృతజ్ఞత కానుకలు కూడా మనకి దేవుని థ్యాంక్స్ గివింగ్ అండ్ థ్యాంక్ ఆఫరింగ్ కూడా మనం దేవునికి మనం చెల్లించాలి. ఈ సమయంలో మరి ఈ ప్రార్థన అవసరతల కొరకు మనం ప్రార్థన చేద్దాం. కోవిడ్-19 అలాగే మన సంఘంలో కానీ మన స్నేహితుల్లో కానీ మరి మనకు తెలిసిన వారు కానీ ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రార్థన అవసరతలు ప్రార్థన చేయమని మనం వ్యక్తిగతంగా అడిగారో వారందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకుని వచ్చి ఉంటారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. మన సంఘ సభ్యుల గురించి అలాగే మా అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేయవలసింది కోరుతున్నాం. సర్వేశ్వరరావు గారి వరకు అలాగే మరి మిరియానస్ ఫాదర్ అలాగే మరి పిట్టా విజయ్ కుమార్ గారు ఆ కుటుంబం కొరకు డేవిడ్ వారు మరి పిట్టే విజయ్ కుమార్ గారి యొక్క మిస్సెస్ వారు మరి ప్రభునందు నిద్రించి ఉన్నారు. ఇటీవలనే ఆ కుటుంబం ఆదరణ ధైర్యం కొరకు ప్రార్థన చేద్దాం. పాస్టర్ గ్లాడ్స్టన్ గారి మరి చిన్నమ్మ వీరు యేసు ప్రభునందు నిద్రించారు. కుటుంబం పిట్టా విజయ్ కుమార్ గారి కుటుంబ సభ్యుల కొరకు బిడ్డల కొరకు ఆ కుటుంబం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు తల ఉంచుకున్నట్లయితే మరి అందరు వ్యక్తిగతంగా తల ఉంచి మరి మనం కళ్ళు మూసుకొని ఒక 3 నిమిషాలు మన సమయం తీసుకొని ప్రార్థన చేద్దాం. ఆమేన్.
మేలనిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల ఆమేన్. పరిశుద్ధం పరిశుద్ధం అని కోట్ల కొల దూతలతో కొనియాడబడుచున్న మా ఘనమైన యెహోవా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము. ఈ దైవారాధన కార్యక్రమానికి విచ్చేసిన మమ్మల్ందరూ ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి మాకు కావలసినటువంటి మెండైన ఆశీర్వాదము నీ వాక్యము కలుగజేయమని కోరుచున్నా. కూడి వచ్చిన నీ శ్వాసలను దీవించండి. ఈ సంఘాన్ని ఆశీర్వదించి ప్రభువా మీ ఉన్నతమైనటువంటి కృపలు మమ్మల్ని నడిపించమని, నన్ను మరుగుపరిచి క్రీస్తుని హెచ్చించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈ దినము దైవ సేవకులు ఎన్నుకున్న పరిశుద్ధ లేఖనముల నుండి లేఖన భాగము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 18 వరకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 18 వరకు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. థ్యాంక్ యూ. హ్యాపీ సబ్బాత్ అండి. పాడుతున్నాను. నాతో నీవు మాటాడినచో నే బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాటాడినచో నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా నాతో నీవు మాటాడినచో నీ బ్రతికేదను ప్రభో. యుద్ధమందు నేను మిద్దె మీద చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాటాడినచో నీ బ్రతికేదను ప్రభో. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను వీడే నీదు ఆత్మ వీడే నీదు వ్రతము. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను వీడే నీదు ఆత్మ వీడే నీదు వ్రతము. గ్రుడ్డి వాడనైతి
గాను గీచుచుంటి దిక్కులేక నేను దయను కోరుచుంటి ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న మరి పెద్దలు విక్టర్ ప్రేమానందం గారు, ఎల్డర్ విక్టర్ ప్రేమానందం గారు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. Pastor, can you see me? Can you hear me? Yes, sir. Okay. Shall we kneel and bow heads for prayer? We thank thee, dear Father, for this wonderful opportunity that thou hast given us to come before thee and worship thee. We thank thee for the wonderful Sabbath thou hast given us. We thank thee for the wonderful care that thou hast protected us with in the past week. We thank thee for the nice message, what we have received through Sabbath school. And we thank thee for the wonderful subject, what Pastor Gladstone has chosen. Father in heaven, we pray for the sick and suffering, especially those who are suffering with COVID. Be thou with them. And we pray for the medical fraternity, which is caring for the sick, be it from the doctors, pathologists, right down to the ambulance drivers, and the help what you receive through their assistants and ward boys. We pray for them. We pray for Pastor Dharma, who is coordinating these churches. We pray for his mother who is unwell. Be thou with her, touch her, heal her. We pray that the Sabbath blessings be upon us as we partake in this divine service. Bless us, lead us, guide us, and protect us, now and forevermore. In Jesus' name I pray. Amen. కానుకలు సమర్పించుకుందామండి. సమర్పించుకోక ముందు దేవుని వాక్యము చదువుకుందాము. దాని తర్వాత సమర్పించుకున్న తర్వాత ప్రార్థించుకుందామండి. బైబిల్ గ్రంథం నుండి లేవియా కాండము 27వ అధ్యాయము 30వ వచనము చదువుకుందామండి. భూధాన్యములలో నేమి, వృక్ష ఫలములలో నేమి, భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కానుకలు సమర్పించుకుని ఇలా పుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుటయే ధన్యమన్నా, ఇలా పుచ్చుకొనుట కన్నా ఎంతో
ఇచ్చుటయే ధన్యమన్నా. తులలేని భక్తి మీరా, చెలువైన రాక్తి తీరా, నలరారు కూరిమితో మరి పేరిమితో మెలంగినచో నెలమిని ప్రభుడిడు బలు దీవెనల. ఇలా పుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుటయే ధన్యమన్నా. పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడచి నడచి కానుకలు. పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడచి నడచి కానుకలు. విడిబాల నృపుని మ్రోలా పడి మ్రోకి మోక్షికేలా. కడు నిత్య భాగ్యమును సౌభాగ్యమును గడించి కదా వెడలి మంద నందము తోడా. ఇలా పుచ్చుకొనుట కన్నా ఎంతో ఇచ్చుటయే ధన్యమన్నా. ప్రార్థించుకుంటామండి. పరలోకమందున మా తండ్రి నైనా, మరొకసారి ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను ఆరాధించుటకు ఈ సబ్బాతు దినాన్న మమ్మల్ని అందరినీ ప్రభా క్షేమంగా మరొకసారి ఈ జూమ్ ప్లాట్ఫామ్లో ప్రభా నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని నడిపించినందుకు నీ పాదములకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను కుటుంబ రీతిగా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి. సమస్యలు కానీ ప్రభా, విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ ప్రభా, నైనా ఆరోగ్యంలో కానీ ప్రభా, మీ యొక్క ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మరి బిడ్డలందరినీ ప్రభా మీరే నడిపించండి. కావాల్సిన ఆరోగ్యమును, బలంను, శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ కానుకల విషయం మేము ప్రార్థిస్తున్నాం. కానుకలను మీరు ఆశీర్వదించి దీవించండి. ఇచ్చిన వారిని ప్రభా, ఇయ్యని వారిని, పేదలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన తండ్రి. మరి ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి, మాకు ముందుగా ఉండి మమ్మల్ని నడిపించమని, మా పాపాలని, మా దోషాన్ని క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Happy Sabbath, everyone. Thank God for this opportunity. హృదయమా తలచవే యేసు చేసిన మేళ్లను, ప్రాణమా మరువకే ప్రభువు చూపిన ప్రేమను. కంటిరెప్పగ కాచి కరమునాకై చాచి చేరదీసిన చెలిమి మహిమను ఘన చరితను. హృదయమా తలచవే యేసు చేసిన మేళ్లను, ప్రాణమా మరువకే ప్రభువు చూపిన ప్రేమను. ఎన్ని శ్రమలు ఎన్ని వెతలు వెతుకుతూ వచ్చినను, వ్యాధి బాధలు గుండె కోతలు నన్ను భయపెట్టినను. ఎన్ని శ్రమలు ఎన్ని వెతలు వెతుకుతూ వచ్చినను, వ్యాధి బాధలు గుండె కోతలు నన్ను భయపెట్టినను. విడువలేదు మరువలేదు నన్ను తానన్నాడు, విడువలేదు మరువలేదు నన్ను తానన్నాడు. హృదయమా తలచవే
యేసు చేసిన మేళ్లను ప్రాణమా మరువకే ప్రభువు చూపిన ప్రేమను చీకటింట దీపమల్లే వెలుగును పంచాడు నీడతానై నిలచినాడు అభయమునిచ్చాడు చీకటింట దీపమల్లే వెలుగును పంచాడు నీడతానై నిలచినాడు అభయమునిచ్చాడు ఎన్నదగిన వాడనైనా ఎడబాయలేదన్నాడు ఎన్నదగిన వాడనైనా ఎడబాయలేదన్నాడు హృదయమా తలచవే యేసు చేసిన మేళ్లను ప్రాణమా మరువకే ప్రభువు చూపిన ప్రేమను కంటిరెప్పగా కాచి కరము నాకై చాచి చేరదీసిన తనదు మహిమను గణ చరితను హృదయమా తలచవే యేసు చేసిన మేళ్లను ప్రాణమా మరువకే ప్రభువు చూపిన ప్రేమను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శాంతి. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యము బోధించడానికి దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు పాస్టర్ గ్లాడ్సన్ జాకోబ్ గారు ఉండట చాలా సంతోషంగా ఉంది. వారిని ఈ యొక్క మనతో కలిసి ఆరాధించడానికి వారికి మనకును దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వాక్యాన్ని బోధించడానికి మరి వారిని అడిగినప్పుడు ప్రేమతో అంగీకరించినందుకు మరి నా తోటి సేవకుడు, నా ప్రియ మరి మిత్రుడు పాస్టర్ గ్లాడ్స్టన్ గారిని దేవునికి వాక్యాన్ని బోధించడానికి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని ఇస్తున్నాం. కువైట్ ప్రాంతంలో వారితో దేవుని యొక్క సేవను వారు చేస్తున్నారు. దేవుని వారు ఇంకా విరివిగా దేవుని సేవలో వాడుకుంటూ వారి కుటుంబాన్ని దీవించుగాక. ఈ సమయంలో పాస్టర్ గ్లాడ్స్టన్ గారిని దేవుని వాక్యాన్ని దేవుని వాక్య పరిచయం చేయటకు వారిని ప్రేమతో ఆహ్వానిస్తాను. తండ్రి అయిన దేవుని పేరట, కుమారుడైన యేసుక్రీస్తు పేరట, పరిశుద్ధాత్మని పేరట మీకు శుభం తెలియజేస్తున్నాము. మరొకసారి చాలా కాలం తర్వాత మన సంఘముతో సంఘ కాపురైనటువంటి పాస్టర్ ధర్మరాజు యొక్క సంఘముతో వారితో మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మరి యొక్క కృపను దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతో దేవునికి వందనస్తున్నాను. చాలా సంతోషం మీ అందరి చూడటం. చక్కటి పాట పాడిన శాంతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగనే సునీతక్క పాడారు, ఎలినక్క పాడారు. చక్కటి పాటలతో, మంచి వాక్యముతో, మంచి లెసన్ స్టడీతో మనమందరము కూడా ఈ దైవారాధన కార్యక్రమానికి దేవుడు మనం నడిపించినందుకు మరొకసారి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మరలా మీతో కలవడం ఇది ఒక అరుదైనటువంటి అవకాశముగా భావిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పాస్టర్ ధర్మరాజుకి, నా ప్రియ మిత్రుడికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాకు కరెక్ట్ గా 9:45 9:45 ఇన్ కువైట్ 9:15 మాకు సాబత్ స్కూల్ ప్రారంభమైంది. ఇప్పుడు 15 నిమిషాల్లో సాబత్ స్కూల్ అయిపోయిన తర్వాత లెసన్ స్టడీ 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకును ఈ యొక్క పాండమిక్ లో ఈ సంఘాన్ని మూసివేసి దాదాపు 8 నెలలు సంఘాన్ని మేము ద్వారాలు మూసి ఆన్లైన్ లో పెట్టాం. అక్టోబర్ 17వ తారీఖు నుండి ఈ ఆలయాన్ని మరలా తెరిచినప్పుడు చాలా మంది కూడా దేవుని యొక్క బిడ్డలు వస్తూ ఉన్నారు. సో ఉదయం మాకు గత నెలన్నర నుంచి కూడా
మా యొక్క సంఘ సభ్యులు రావటం జరుగుతుంది. సో కనుక కొన్నిసార్లు ఈ యొక్క సమయము వ్యత్యాసం బట్టి ఒక మంచి అవకాశం దేవుని వాక్యం పంచుకోవడానికి. ఇది అయిపోయిన వెంటనే మరలా లెసన్ స్టడీ మన వాక్యం చెప్పేసరికి మా యొక్క డివైన్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి మీరందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. కువైట్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు, ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని కువైట్ దేశంలో మన సంఘానికి ఇవ్వబోతున్నాను. ఏంటంటే క్రిస్మస్ వేడుక దాదాపు 20 సంవత్సరాలుగా ఈ సంఘంలో, మన సెవెంత్ డే సంఘంలో, కువైట్ దేశంలో సంఘంలో జరుపుకోలేదు. ఎందుచేతనంటే కొంతమంది జరుపుకోకూడదని, కొంతమంది మనం క్రిస్మస్ వేడుకను జరుపుకోవచ్చని చాలా వ్యత్యాసం ఉన్నటువంటి సందర్భంలో పోయిన సంవత్సరం ఇదే టైంలో 2 వారాలు క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చాను. బైబిల్ పరంగా, ఎల్ఎన్జి వైట్ రైటింగ్స్ పరంగా, మన సెవెంత్ డే సంఘం యొక్క సిద్ధాంతము, మన యొక్క ఉద్దేశం ఏమిటో పోయిన సంవత్సరం 2 వాక్యాలు, 2 ప్రసంగాలు చేసాం. అది ఫేస్బుక్ లో లేదు, ఎందుకంటే పోయిన సంవత్సరం మనకి పాండమిక్ లేదు కాబట్టి అది ఫేస్బుక్ లో లేదు. అది జస్ట్ మామూలుగా ఇక్కడే బోధించాం. కానీ ఈ రోజు మరొకసారి మరొక ఉద్దేశంతో మరొక కోణంలో ఈ క్రిస్మస్ సందేశం గురించి మాట్లాడబోతూ ఉన్నాను. అది ఫేస్బుక్ లో వస్తుంది, మాకు ఆన్లైన్ లో ఉంది. చాలా సంతోషం. రజనక్క, తర్వాత సీమా విక్టర్ గారు, హ్యానక్క, వీళ్ళందరూ కూడా మీ ఆరాధన అయిపోయిన తర్వాత వారు ఎంతో శ్రమపడి వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఈ సంఘానికి రావడం చాలా సంతోషం. మరి ఉదయం నుంచి కూడా సంఘంలో ఉండి మరొకసారి నా వాక్యాన్ని వినడానికి సంఘానికి వస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. యూర్ ఆల్ వెల్కమ్. ఈ జూమ్ లో ఉంది. జూమ్ లో ఒకవేళ పాస్టర్ గారు మీకు పంపించుంటాను. అది మీరు జూమ్ లో మీరు ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. లేదనుకుంటే ఫేస్బుక్ లో చూడొచ్చు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ కువైట్ కొడితే ఫేస్బుక్ లో ఆన్లైన్ లో 1:30 అనగా దాదాపు 1:45 వస్తుంది. చెప్పాలంటే వాక్యం మాత్రం 2 గంటలు. 1:30 మీకు 1:30 అయితే మాకు 11 గంటలు. సో ఒక అరగంట చూసుకుంటే 2 గంటలకి వాక్యం ప్రారంభం అవుతుంది. కేవలం సర్మన్ నుంచే మేము టెలికాస్ట్ చేస్తాం లైవ్ లో. కాబట్టి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ వుడ్ లైక్ టు లెర్న్ సంథింగ్, డెఫినెట్లీ ఐ వాంట్ యూ టు జాయిన్ విత్ us విత్ కువైట్ అడ్వెంటిస్ట్ చర్చ్ ఫర్ దిస్ స్పెషల్ మెసేజ్ ఆన్ క్రిస్మస్. ఎందుకు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోకూడదు, కారణాలు ఏంటి అనేటువంటిది చాలా విశిష్టంగా మేము చర్చించబోతున్నాను. మరొకసారి ఈ మన సంఘంతో ఉండటం చాలా సంతోషము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత దయచేసి నా యొక్క పవర్ పాయింట్ స్క్రీన్ షేర్ ఇవ్వండి. దెన్ వి విల్ బిగిన్ ద వర్డ్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇంతవరకును మమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడారు ప్రభువా. మరొకసారి జీడిమెట్ల మరి తదితర సంఘాలతో కలిసి ఏకీభవించి నీ వాక్యాన్ని తెలియజేయడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఆలయంలో చేరి ప్రభువా, మేము కొన్నిసార్లు ఐక్యంగా మేము ఆరాధించలేకపోయినప్పటికీ ఈ జూమ్ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా ప్రభువా మిమ్మల్ని ఆరాధించే బాధ్యత మాకు దయచేశారు. ఎవరైతే ప్రభువా ఈ ఫేస్బుక్ లో వీక్షిస్తున్నారో, ఈ జూమ్ లో వీక్షిస్తున్నారో, ప్రభువా యూట్యూబ్ లో వీక్షిస్తున్నారో, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో నడిపించమని కోరుచు. నన్ను మరుగుపరిచి ఈ సమయంలో క్రీస్తుని హెచ్చించి నీ వాక్యాన్ని మాకు తెలియజేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Let me share the screen. పరిశుద్ధ గ్రంథములో ఈ చక్కటి అంశాన్ని ఒకసారి అక్టోబర్ 10వ తారీఖున ఆన్లైన్ లో ఫేస్బుక్ లో నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నప్పుడు 7 వాక్స్ ఆఫ్ ఎఫిషియన్స్, ఎఫెసీ సంఘములో లేఖనంలో 7 నడవడుల గురించి మాట్లాడబోతున్నాను. ఎఫెసీ సంఘములో
వాళ్ళు ఎఫీసీ పత్రికలో పౌలు గారు రాసినటువంటి 7 నడవడలు, 7 వాక్స్ ఆఫ్ ఎఫిషియన్స్. నడవడి అంటే ఏమిటి? క్రైస్తవ జీవితంలో మనందరం నడుస్తూ ఉంటాం. మనమందరము కూడా జీవితంలో కొంతమంది ముందు పరిగెడుతూ ఉంటారు, ముందు నడుస్తూ ఉంటారు, మెల్లగా నడుస్తూ ఉంటారు. బట్ వి స్టిల్ కీప్ వాకింగ్. 7 నడవడి అంటే అర్థం ఏమిటి? ఆది కాండము 17వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. వాక్ బిఫోర్ మీ అండ్ బి పర్ఫెక్ట్. దట్స్ వాట్ గాడ్ సెడ్ టు అబ్రహాం. నా సన్నిధిలో నడుచుచు అర్థం ఏమిటి? ముందు నడవటమా? దేవుని ముందు జస్ట్ నడుచుకుంటూ వెళ్ళటమా? వాట్ డస్ ఇట్ మీన్ టు వాక్? నడవడి అంటే ఏమిటి? నడుచుట పరిశుద్ధ గ్రంథంలో చాలా గూఢమైనటువంటి అమోఘమైన అర్థం ఒకటి ఉంది. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందదని అతనితో చెప్పాను. నిన్ను అభివృద్ధి పొందించదని అతను చెప్పాను. నీకును నాకును ఒక నిబంధన. ఎప్పుడైతే మనము దేవునిలో నడుస్తామో, ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధి అంటే ఆయన ఎదుట, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హిమ్, నిందారహితుడు అయి ఉండము. ఎలా నడవాలి? నిందారహితుడిగా నడవాలి. క్రైస్తవుడి జీవితంలో ఒక పూలబాట కాదు. ఈ వాక్యం చదివినప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం చూసినప్పుడు దేవుని వాక్యం ఎవరికైనా సరే, ఏ ఒక వ్యక్తికైనా, ఒక పితరుడికైనా, ఒక ప్రవక్తినైనా మాట్లాడినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దిస్ ఇస్ వాట్ గాడ్ డస్. దేవుని వాక్యం ఆజ్ఞతో ప్రారంభమై వాగ్దానముతో కొనసాగుతూ ఆశీర్వాదముతో ముగిస్తూ ఉంది. గాడ్స్ వర్డ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఎ కమాండ్, continues with a promise and ends with a blessing. ఇది ఇంగ్లీష్ లో చెప్తే దేవుని వాక్యం అంటే దేవుని యొక్క ఆజ్ఞ. వాక్యం ఎప్పుడూ గాడ్స్ వర్డ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఎ కమాండ్. ఒక ఆజ్ఞతో ప్రారంభమవుతుంది. ఎవరినైనా గమనించుకోండి, ఏ ప్రవక్తనైనా పిలిచినప్పుడు, ఎవరినైనా దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన యొక్క ఆజ్ఞతో ఇస్తాడు. యోనాకు ఆజ్ఞ ఇచ్చాడు, అబ్రహాముకు ఆజ్ఞ ఇచ్చాడు, ఆదాముకు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆయన వాక్యము ఎలా ప్రారంభమవుతుంది? ఆజ్ఞతో. క్రైస్తులుగా మనకేంటంటే, వి వాంట్ బ్లెస్సింగ్ ఫస్ట్, దెన్ వి వాంట్ టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్. ప్రభా, నీవు నన్ను ఆశీర్వదిస్తే అప్పుడు నేను ఆలయానికి వస్తా. ఎప్పుడైతే దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే అప్పుడు నేను ఆలయాలకు వస్తా. నువ్వు నాకు ఈ సిరి సంపదలు నాకు ఇస్తే, నువ్వు కానీ నా కోరిక తీరిస్తే, ప్రభా నాకు ఉద్యోగం వస్తే అప్పుడు నేను వచ్చి దేవునికి కానుకలు అర్పిస్తా. ఇది క్రైస్తవక నడవడి అయిపోయింది ఈ రోజుల్లో. కానీ ప్రియులారా, మనం ఆశీర్వదించక మునిపే దేవుని వాక్యానికి లోబడి, ఆయన ఆజ్ఞకు లోబడి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతామో, వాగ్దానముతో కొనసాగుతుంది మన క్రైస్తవ జీవితం. ఇంకా ఆశీర్వాదం మనం పొందాం, అయినప్పటికీ వాగ్దానముతో చెప్తున్నాడు. అబ్రహాం పిలిచాడు, దేవుడు ఏమన్నాడు? నీవు నా ముందు నడుచు, నేను నీకు చూపబోవు దేశమునకు నువ్వు వెళ్ళుము, అప్పుడు అక్కడ నేను ఆశీర్వదించేదను. ఎక్కడికి వెళ్తున్నాడు అబ్రహాము తెలియదు, ఏం చేయబోతున్నాడు తెలియదు. కానీ అతను మాత్రము వాగ్దానమును ఆయన రుచి చూడచ్చు అయినప్పటికీ దేవుని యందు ఆధారపడి విశ్వాసముతో ముందుకు సాగాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనకు కనపడుతుంది. వాకింగ్ అంటే వాక్డ్, గ్రీక్ లో పెరిపాథియో అన్నాడు. అంటే ఏంటి? చుట్టూ నడుచుట. ఎందుకంటే చాలా మందికి ఒకసారి తెలుగులో కంటే ఇంగ్లీష్ లో బాగా అర్థమవుతుంది కాబట్టి, సో 2 భాషలు కూడా అక్కడ పెట్టాను. టు లివ్ అన్నాడు, టు పాస్ వన్స్ లైఫ్, జీవించుట, జీవిత విధానము, ఒకని జీవితం గడుపుట. నా ముందు నడుచుము, నా ముందు నడువు అన్నప్పుడు అర్థం ఏమిటో తెలుసండి? మనము దేవుని ఎదుట ఎలా జీవిస్తున్నామో దేవునికి అవసరము. జీవిత విధానం ఎలా జీవితం, చుట్టూ నడుచుట. క్రైస్తవ జీవితంలో దేవునితో కలిసి నడవటం.
వాకింగ్ అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఎంతవరకును ఈ ప్రపంచ ధర్మము చొప్పున లోకం ఏ విధంగా నడిచిందో మీరు నడుచుకున్నారు. లోకరీత్యా మీరు చేశారు. ప్రజలు ఏమి చెప్తున్నారో చేస్తారు. దేవుని వాక్యము కాదు, నా మాట కాదు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఈ ప్రపంచ అణుగుల చొప్పున, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆచారాల చొప్పున ఎంతవరకు మీరు నడిచారు. మొదటి నడవడి ప్రపంచానికి వ్యతిరేకముగా ఎదురుగా నడువుడి అని చెప్తున్నాడు. వాక్ ఆపోజిట్ ఆఫ్ ద వరల్డ్. క్రైస్తవ జీవితం అంటే బిడ్డలారా, ప్రియులారా, ఈ లోకముతో ఏక మనస్కులై ఈ లోకమును ఇమిడి నడవటం కాదు, వాటిని ఎదురుగా నడవటం. ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా నడవటం అంటే ఏంటి తెలుసా అండి? క్రీస్తుని పోలి ఉండుట. ఈ ప్రపంచంలో ఏదున్నప్పటికీ బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఆజ్ఞలకు వ్యతిరేకంగా దాన్ని ఎదురుగా వెళ్ళటం క్రైస్తవ జీవితం. వాక్ ఆపోజిట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. ఏమంటే ఎలా నడుస్తాం మన జీవితం? ఎలా నడుస్తున్నాం? అందరూ వారి ఆలోచన చెప్పున ఉద్దేశపూరితంగా నడుస్తూ ఉంటే మనము వ్యతిరేకంగా నడవాలి. మనం నడిచినప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తారు. వారి విధి విధానాలు మనం అనుసరించకపోతే మనల్ని తృణీకరిస్తారు, ద్వేషిస్తారు, మనం ప్రేమించరు. అయినప్పటికీ చెప్తున్నాడు దేవుడు, నీవు ఈ లోకానికి వ్యతిరేకంగా నడవాలి. When the whole world is running headlong towards the precipice, one who walks in the opposite direction is looked at as being crazy. అందరూ ఒకవైపున వెళుతూ ఉంటే, కొండ శిఖరానికి వెళుతుంటే, అందరూ లోయలకు వెళుతుంటే, అందరూ ఒకవైపు వెళుతుంటే, ఒక్క వ్యక్తి మాత్రం వారికి వ్యతిరేకంగా వెళ్ళాడు అనుకోండి, ఆపోజిట్గా వెళ్ళాడు అనుకోండి, ఏమవుతుంది? వీడంత దరిద్రుడు లేడు అనుకుంటారు. ఏమండి? లోకరీత్యా డ్రెస్సింగ్ ఉండాలి. లోకము ఏం చేస్తే అది చేయాలా. మనం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఫాలో ద వరల్డ్స్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. క్లాసులో కానీ, తరగతిలో కానీ, ఉద్యోగంలో కానీ, కంపెనీలో కానీ, చర్చిలో కానీ, మార్కెట్లో కానీ, కళాశాలలో కానీ, తరగతిలో కానీ, ఎక్కడ ఉన్నా యూ హ్యావ్ టు బి డిఫరెంట్. దట్ ఈస్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్. మనము వ్యత్యాసం చూపించాలా. ఇది మనం చూసినప్పుడు, ఈ అమ్మాయిని చూసినా, కుమారుడు చూసినా, ఎవరిని చూసినా, ఇతడు నిజమైన క్రైస్తవుడు, క్రీస్తును పోలిన వాడు. ఈరోజు ఎలా ఉందో తెలుసా? యూ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎ క్రిస్టియన్ అండ్ నాన్ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడుగా అన్యుడు ఎవరు తెలియట్లేదు. ఇంకా చెప్పాలంటే అడ్వెంటిస్ట్ క్రైస్తవుడా లేదా నాన్ అడ్వెంటిస్ట్ అని వ్యత్యాసం పోయింది మనకు. అసలు క్రీస్తుతో నడవటం సులభం కాదు, అది పూలబాట కాదు. 10వ వచనం చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. సత్క్రియలు చేయుటకై, వాక్ ఇన్ గుడ్ వర్క్స్. రెండవది ఏమన్నాడు ఇంగ్లీష్ లో? ఫర్ వి ఆర్ హిస్ వర్క్మెన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ unto good works which God hath before ordained that we should walk in them. Walk in good works. రెండవ నడవడి చెప్తున్నా. సత్క్రియలందు నడుచుకొనుడి. ఎలా నడవాలి? మంచి కార్యాలు చేయడం నడుచుకోవాలి. సత్క్రియలు. రైచియస్నెస్ అన్నాడు ఇంగ్లీష్ లో. నీతి అంటే తెలుసా? రైచియస్నెస్ డస్ నాట్, ఇట్ సింప్లీ మీన్స్ రైట్ డూయింగ్. మంచి చేయడము, నీతిగా చేయడము, సరైనది చేయడము, రైచియస్నెస్, గుడ్ రైట్ డూయింగ్. మంచి కార్యాలు చేయడం. ఎలా చేద్దాం?
మన జీవిత విధానంలో మంచి మాటలు, మంచి ప్రవర్తన, ఒకరు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడము, లేకపోతే మాట సహాయం చేయడము, మంచి కార్యాలు చేయడము. యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా బోధించేట కంటే స్వస్థత ఎక్కువ చేశాడు యేసు ప్రభువారు. He did more miracles than preaching. This is what the method of Christ was. సత్క్రియలను నడుచుకున్నది. చాలా మంది నడుస్తూ ఉన్నారు, వారిని అభినందిస్తూ ఉన్నారు. కానీ దేవుడు మనం చూసినప్పుడు మన విశ్వాసమే కాదు ప్రియులారా, మంచి కార్యాలు చేయడం. ఇబ్బందులో ఉన్న వారిని పరామర్శించడం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మీరు కనుగొనరు. ఈ లోక మాలిన్యం తను అంటకుండా చూసుకుంటాయిను, విధవరాండ్రను, దిక్కులేని వారి ఇబ్బందులు పరామర్శించుటయే నిజమైనటువంటి భక్తి అని చెప్తున్నాడు. ప్యూర్ రిలిజన్ అండ్ అన్డిఫైల్డ్ బిఫోర్ గాడ్ అండ్ ద ఫాదర్ ఇస్ దిస్, to relieve the fatherless and orphans in affliction and to keep himself unspotted from the world. James chapter 1 verse 27. Walk in good works. మంచి క్రియలందు, సత్క్రియలందు నడుచుకున్నది దేవుడు మనం చూస్తున్నాడు. విశ్వాసం సరిపోతుందంటే బైబిల్ చదువుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నాను, నేను 3 వారాలు లేకపోతే 3 రోజులు ఉపవాసం ఉంటున్నా, నా దశభాగాన్ని సంఘానికి ఇస్తున్నా, ప్రతి సబ్బాతున నేను ఆలయానికి వెళ్తున్నా, నేను ఏమి తప్పు చేయట్లేదు, బాగానే ఉంది. బట్ సమ్ టైమ్స్ స్టిల్ వీ క్యాన్ బి సెల్ఫిష్. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ చేతులు రావు ప్రార్థన సహాయం చేయడానికి. అందుకే ఇంగ్లీష్ లో హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. ప్రార్థించే పెదవులు కన్నా సహాయం చేసే చేతులు మిన్న అని తెలుగులో చెప్పాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం వచనము, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకొనవలని ఆలోచింతుము. సత్కార్యములు చేయుటకును, ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకు. మంచి ప్రియులారా, విశ్వాసులారా గమనించండి. యేసు ప్రభు వారు ఈ లోపల మాట్లాడుతూ మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయం చూసినప్పుడు 31 నుంచి 40 వచనాలు, 42 వచనాలు, నేను ఆకలి గొంటిని నీవు నాకు ఆహారం ఇచ్చితివి, నేను దాహము గొంటిని నీవు నాకు నీళ్ళు ఇచ్చితివి, సరే, నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను చూడనొచ్చితివి, నేను దిగమరి ఉండగా నీవు నాకు బట్టలు ఇచ్చితివి. అప్పుడు అంటారంట ప్రభువా, నీతిమంతులు, ఎప్పుడయ్యా మీకు చేశాను, నీకు ఎప్పుడు నేను ఆహారం ఇచ్చాను, ఎప్పుడు నీకు బట్టలు ఇచ్చాను, ఎప్పుడు నేను పరామర్శించాను, నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్య స్థితిలో ఎప్పుడు నీకు సహాయం చేశా, నీకు ఎలా పరిచయం చేశా అన్నప్పుడు యేసు అంటాడు 40వ వచనములో, ఈ అల్పులైన వారికి చేసినప్పుడు నీవు నాకు చేసినట్టే. In as much as you have done it unto one of the least of these my brethren, you have done it unto me. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. అంటే అర్థం ఏమిటి? నీతిమంతులు సత్కార్యములు కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం 2-3 వచనాలు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ప్రాధేయపడుతున్నాడు పౌలు గారు. పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, వాక్ వర్ది యాజ్ యువర్ కాలింగ్. మనం ఏ విధంగా పిలువబడ్డాము? ఈ యొక్క చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగు పిలువబడ్డాము. మన పేరేమిటి? క్రైస్తవులము. వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. క్రీస్తు అనుచరులము, ఆయన శిష్యులము. మనం పిలువబడిన పిలుపునకు ప్రపంచంలో వెళ్ళినప్పుడు ప్రజలు మనం చూసినప్పుడు ఈయన నిజమైన క్రీస్తు అనుచరుడు, ఈయన నిజమైనటువంటి క్రైస్తవుడు, ఈయన చూచి నేర్చుకోవాలి అని ప్రజలు అనాలి. పిలువబడిన పిలుపునకు. కొంతమంది పేర్లు బాగుంటాయి, వాడి జీవితమే బాగోదు. ఎలా ఉంటాయి పేర్లు? ఏసమ్మ అని, ఏసయ్య అని, లేకపోతే బోల్డ్ పేర్లు, క్రిస్టియన్ పేర్లు ఉన్నాయి చాలా మందికి. బట్ వారి యొక్క జీవితాన్ని పొరపాటున లోతుగా చూస్తే
our names and our character doesn't synchronize, doesn't come cut. పేరు క్రైస్తవుడి పేరే, కానీ క్రైస్తవ్యం ఉండకపోవచ్చు. పిలువబడిన పిలుపునకు, ఎలా పిలువబడ్డావు నువ్వు చూడండి, పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకునడి. వాక్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్. ఒక సంఘ కాపురిగా దేవుడు పిలిచినప్పుడు, ఒక కాపురిగా పిలిచినప్పుడు నేను కాపురి వలె జీవించాలి. శిష్యుడిగా యేసు దేవుడు పిలిస్తే, ఆయన అనుచరుడిగా పిలిచినప్పుడు ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా ఐ హ్యావ్ టు లివ్ బై ఇట్. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, when he comes to a company he is expected to do what he is supposed to do. That's it. నీ డిగ్రీ ఎలా ఉందో, నీ చదువు ఆ చదువు ప్రకారమే నీ నుండి పనిని కోరుకుంటారు ప్రజలు. ఒక డాక్టర్ గారు ఉంటే ఎలా ఉండాలి, డాక్టర్ గారు ఉన్నప్పుడు, ఒక వైద్యుడు ఉన్నప్పుడు వైద్యుడు చక్కటి వైద్యం చేసినప్పుడే, ఆయన పిలుపులకు పిలువబడిన తగినట్లుగా ఉన్నప్పుడే ఆయన్ని గౌరవిస్తారు. ఒక నర్స్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక పాస్టర్ గారు కానీ, ఒక సంఘ పెద్ద కానీ, సంఘ సభ్యుడు కానీ, ఎవరినైనా దేవుడు మనం పిలిచినప్పుడు, అందరూ కూర్చుంటే మన క్రైస్తవుడిగా పిలిచబడినప్పుడు క్రీస్తుని అనుసరించి నడవటం నేర్చుకోవాలి. ఈ రోజు హాస్యాస్పదం అయిపోయింది. We have become a laughing stock to the people. The reason is we Christians, we don't resemble Jesus Christ in everything sometimes. అందుకే ప్రజలు మనం చూసి హేళన చేస్తూ, చాలా మంది కూడా మన సంఘాల్లో ఎందుకు తగ్గిపోయాయి, మన సంఘాల్లో ఎందుకు జనం లేరు, మనం తప్ప ఇంక కొత్తవాడు ఎందుకు రావటం లేదు, క్రీస్తుని వేలాడేసుకుని తిరగాల, సిలువ వేలాడేసుకుని తిరగాల, అవసరం లేదు. మన చూచినప్పుడు మనకు వస్తారు ప్రజలు. మన చూచినప్పుడు దే హ్యావ్ నాట్ సీన్ క్రైస్ట్, దే హ్యావ్ సీన్ యు. క్రీస్తుని వారు చూడలేదు, మనల్ని వారు చూస్తున్నారు. క్రీస్తుని చూడలేదు వారు, మనం చూస్తున్నారు. వాడు బైబిల్ చదవలేదు, అన్యులు బైబిల్ చదవటం లేదు, మనమే వారికి బైబిల్. They have not seen, they have not read the Bible. We are the walking Bible in the streets, in the marketplaces, in our companies, in the places where we work. ఎక్కడైతే పని చేస్తామో, ఎక్కడైతే ఉంటామో, మనమే వారి యొక్క చదువుతున్నటువంటి బైబిల్స్ వాళ్ళు. మనం చూసినప్పుడు, మనం స్కాన్ చేసినప్పుడు తెలిసిపోద్ది. మన ద వే వి టాక్, మన డ్రెస్సింగ్ కానీ, మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన చూపు కానీ, మన ఉద్దేశము కానీ, మన యాటిట్యూడ్ కానీ, సమస్తం తెలిసిపోతుంది. Why young people could not influence other young people? యవనస్తులు ఎందుకు మరొక యవనస్తుని మన సంఘానికి తీసుకురాలేకపోతున్నారు? కారణం ఇదే. ఎందుకు వెళ్ళకపోతున్నాం? Why are you not able to bring our friends to our churches? మన యవనస్తులు ముఖ్యంగా మాట్లాడుతున్నారు. Why you are unable to bring your friend to the church, but you are going to a party, to a cinema theater? We are able to, మనం అన్ని ప్లేసెస్ మా ఫ్రెండ్స్కి వెళ్తాం, పార్టీస్కి వెళ్తాం, పబ్కి వెళ్తాం, లేకపోతే అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అనేక కార్యక్రమాలు చేస్తాం, వెడ్డింగ్స్కి వెళ్తాం, వివాహాలకు వెళ్తాం. మంచిది, వెళ్ళటం మంచిది, కొన్ని మంచి కార్యాలకి. కానీ సంఘానికి వచ్చేటప్పుడు మాత్రం వీఆర్ అన్ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఫ్రెండ్స్ టు కమ్ టు ద చర్చ్, బికాస్ వీ అవర్ సెల్స్ ఆర్ నాట్ లివింగ్ దట్ వే. మనం ఆ విధంగా జీవించట్లేదు, పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మనం జీవించలేదు. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక ఫ్రెండ్ ని మనం దేవుని కొరకు తీసుకురాలేకపోతున్నాం. ఇది చాలా కఠినమైనటువంటి వాక్యాలు పౌలు గారు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడువా, దేవుని అనుచరుడువా, నడువు, లేకపోతే వదిలేసి. Walk in a manner worthy of the Lord, fully pleasing to him అన్నాడు. yes, దేవుణ్ణి సంపూర్ణముగా సంతోషించబడాలి, ఆయనకి ఇష్టడై ఉండాలి. బేరింగ్ ఫ్రూట్, ఫలించడానికి దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్ అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మన సంఘంలో యవనస్తులు ఎంత చెప్తానేది, మన సంఘంలో కొత్త వారు ఎందుకు ఉండలేదు? దశాబ్దాలుగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అదే సంఘం, అదే మెంబర్స్, కొత్త వాళ్ళు ఉంటారా? కారణం సాక్ష్యం లేదు మనకు. చాలాసార్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పుని. ఎలా నడవాలి? ఆనందముతో కూడిన, ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంతో నడవాలి.
పరిపూర్ణమైనటువంటి ఓర్పును, సహనం, దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు నడవాలి. ఆయనకు తగినట్లుగా. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు అంటే, దేవుడు వారితో మాట్లాడాడు అంటే వారు ఈ విధంగా చేశారు కాబట్టి దేవుడు వారితో మాట్లాడాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా నడవాలి? ఫస్ట్ లోకంలో నడిచేట్టు కాదు, అన్యజనులు నడుచున్నట్లుగా మీరు నడవకూడదు. డోంట్ వాక్ యాజ్ హీథన్స్ వాక్. ఇంగ్లీష్ ఏం చెప్పాడు? వారైతే ఎలా నడిచారు అన్యజనులు నడుచుకున్నట్లు. అన్యజనులు ఎలా నడిచారు? క్రీస్తుని ఎరగని వారు లోకస్తులు ఎలా నడిచారు చెప్తున్నాడు పౌలు గారు 18 వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యమును వలన మనసులోనున్న అజ్ఞానము దేవుని వలన కలుగుట జీవములో నుండి వేరుపరచబడిన వారై. చూసారా? జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు తగిన వ్యర్థత అనుసరించి నడుచుకుంటున్నారు. ఎంత చక్కటి మాటలో గమనిద్దాం. ఎలా నడిచారు వాళ్ళు? అంధకారమైన మనస్సు గలవారై. ఇంగ్లీష్ లో ఉంది, దిస్ ఐ సే therefore and testify the Lord that ye henceforth walk not as other Gentiles walk in the vanity of their mind, having the understanding darkened, being alienated from the life of God through the ignorance that is in them because of the blindness of their heart. ఎంత చక్కగా మాట్లాడు. ఎలా నడిచారు? 4వ నడవడి అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకొనకుడి. వాక్ నాట్ యాజ్ జెంటైల్స్ వాక్డ్. అన్యులంటే ఎవరు? క్రీస్తు నమ్మని వారు, దేవుని ఎరుగని వారు, క్రీస్తుని విసర్జించిన వారు, తృణీకరించిన వారు, అంగీకరించని వారు, క్రీస్తును తెలుసుకున్న వారు, దోస్ హు ఆర్ ఇన్ స్టిల్ డార్క్నెస్. అన్యులు నడుచుకున్నారు. ఎలా నడిచారు వాళ్ళు? ఎలా నడిచారు? అంధకారమైన మనస్సు గలవారై. దేర్ ఇన్ ద వ్యానిటీ ఆఫ్ దేర్ మైండ్. అంధకారముతో నిండి ఉంది. అంధకారం దేనికి చిహ్నం? సిన్, పాపానికి, అజ్ఞాతానికి. హృదయ కాఠిన్యము గలవారై. They were stubborn, they were stiff, they were hard-hearted people. తమలోనున్న అజ్ఞానము చేత, ignorance, మనసునకు కలిగిన వ్యర్థత, వాట్ ఎవర్ ఉన్నదా మనసునకు వ్యర్థత, అక్కర్లేనివి, అనవసరమైనవి. ఎలా నడుస్తున్నాం? ఈరోజు ఎన్ని వచ్చేసాయి మన క్రైస్తవ జీవితంలో. క్రైస్తవుడికి అన్యుడికి తేడా ఉందా? పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఏం చూస్తాం మనం? రహస్యంగా కొన్నిసార్లు చూస్తాం, అమ్మా ఇది మంచి రోజు కాదండి అంటాం. షాపింగ్కి మంచి రోజు కాదు, పెళ్లికి మంచి రోజు కాదు, గృహప్రవేశానికి ఇది మంచి రోజు కాదు. ఎనీ సెలబ్రేషన్ ఏది మంచిది కాదు. ఎవరు చెప్పారు ఏది మంచిది కాదని? ఎవరు చెప్పారు మనకు? బైబిల్ చెప్పిందా? దేవుడు చెప్పాడా? దేవుడు ఆదిలో మనం చూసినప్పుడు రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో ఆది కాండము చక్కగా 7 దినాలు సృష్టించాడు. ప్రతి దినము కూడా ఆయన సృష్టించినప్పుడు ఇది మంచిదిగా దేవుని కనపడను. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఈచ్ డే వండర్ఫుల్, బ్యూటిఫుల్. మరి దేవుడే సృష్టిస్తే ఎవడు చెప్పాడు మనకి మంచి రోజు చెడు రోజు అని? ఈ రోజు శుక్రవారం మంచిది కాదు, గురువారం మనకి ఇది మంచిది కాదు, బుధవారం చాలా మంచి రోజు, ఆ తారీఖు మంచిదట అని క్యాలెండర్ చూసి, హైందవ క్యాలెండర్ చూసి ఈ రోజు మనము బుద్ధి లేని తనంగా క్రైస్తవులుగా మనం అనుసరిస్తున్నాం. అందుకన్నాడు పౌలు గారు, అన్యజనులు నడుచుకొని మీరు నడవద్దు. ఒక పని ప్రారంభించాలంటే దానికోసం ఒక మంచి ముహూర్తం కావాలా? ఉద్యోగం చేయాలంటే ఒక ముహూర్తం కావాలా? ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఒక ముహూర్తం కావాలా? లేకపోతే ఎదురు రావాలి, భార్య కానీ, భర్త కానీ, కూతురు కానీ, కుళ్ళు కానీ అల్లు ఎదురు రావాలా? లేకపోతే నిమ్మకాయలు పెడతాం ఏమంటే కారుకి కానీ, లేకపోతే ముందు కానీ చక్రం కింద నిమ్మకాయలు పెడతాం. చక్కగా మరి వెడ్డింగ్ కార్డ్స్ లో కూడా చాలా మంది క్రైస్తవులు చూశాను పసుపు రాస్తున్నారు.
గమనించారా? ఎవరు చెప్పారు ఇవన్నీ? క్రిస్మస్ వచ్చేసరికేమో క్రిస్మస్ చేయకూడదు బైబుల్ చాలా మంది చెప్తున్నారు. అదే చెప్తున్నా ఈరోజు మా సంఘాన్ని తిడతాను. ఈరోజు క్రిస్మస్ చేసినప్పుడేమో మనం క్రిస్మస్ బైబిల్లో లేదు. మరి ఎక్కడి నుంచే బైబిల్లో? వివాహాల్లో బంధు వేయటం చాలా మంది చూశాను. బంధు వేస్తూ ఉంటారు. బంధు ఏదో మొత్తాన్ని తాడేస్తారు. ఎక్కడి నుంచి వచ్చింది ధర్మశాస్త్రం? ఆకులు పెడతారు. ప్రధాన కార్యక్రమాలు పెడతారు కదా. ఎక్కడి నుంచి వచ్చాయి? అన్యజనులు నడుచుకో అంతకాలమైన మనస్సు కలవారు వారు ఉంటే అలా మీరు నడవద్దు అంటాడు పౌలు గారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అలవాట్లు, ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కల్చరా? ఇండియన్ కల్చరా లేకపోతే బిబ్లికల్ కల్చరా? మన నాగరికత దేవుని వాక్యం కంటే హెచ్చైనదా? గమనించుకోండి ప్రియులారా. ఒక్కోసారి పాస్టర్స్, సంఘ కాపుర్లు మాకు తలనొప్పి ఏంటంటే ఇటువంటి ఆచారాలు వచ్చాయి. ఎవరు కాలుకున్నటువంటి పెళ్లి వివాహాలు వచ్చినప్పుడు కానీ, ఏ కార్యక్రమం వచ్చినప్పుడు కానీ ఎవరికి ఉన్నటువంటి ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆచారాలు మధ్యలో పాస్టర్ గా నలిగిపోతుంది. ఇది చెయ్యొచ్చా చేయకూడదా? ఒక పక్కన నాయకులు చేయొచ్చని చేయకూడదని, ఒక పక్కన సంఘస్థులు చేయకూడదు, ఒక పక్కన సిద్ధాంతాలు, ఒక పక్కన మనస్సాక్షి. తమలో ఉన్న అజ్ఞానము చేత ఏదైనా సరే ప్రియులారా, మనము బైబిల్ను ఆధారం చేసుకొని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇది నిజంగా ఉన్నదా లేదా అని మనం ఒకసారి తర్కించి ప్రశ్నించుకొని ఆలోచన చేయాలి. అందుకే జీవితంలో నడవాలి అంటే చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ స్ట్రింజెంట్, స్ట్రిక్ట్ డిసిషన్స్ ఇఫ్ యూ హావ్ టు వాక్ విత్ గాడ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నది. ప్రేమ కలిగి నడుచుకున్నది. ఎలా నడవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ ఉందా ఈ రోజుల్లో? ఎందుకు కొత్తగా పెళ్ళైన దంపతులు విడిపోతున్నారు? ఎందుకు విభేదాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు సంబంధాలు తెగిపోతున్నాయి? ఎందుకు స్నేహాలు మనకు తెగిపోతున్నారు? ఎందుకు? కారణం ఏంటి తెలుసా? ప్రేమ లేకపోవటం. ఎవ్రీబడి వాంట్ సంథింగ్ ఫ్రమ్ సంబడి. అది ఎందుకు ప్రేమిస్తున్నామంటే ఎవరికి తెలియదు. ఎందుకు అమ్మాయిని ఇష్టపడుతున్నా అంటే ఎవరికి తెలియదు. ఎందుకు ఆ అబ్బాయిని ఇష్టపడితే ఎవరికి తెలియదు. నోబడి నోస్. We want something from the other person which we don't even know what it is. ప్రేమ లేకపోవటం అక్రమము విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారును అని మత్తయి సువార్త 24 చెప్తున్నాడు. Because iniquity shall abound, because sin will be rising and many people's life and love will wax cold. మొదటి సంఘం, ప్రకటన గ్రంథంలో మొదటి సంఘం మాట్లాడితే ఏం చెప్తాడు తెలుసా? ఇదిగో నీకు ఎదుటి ఒకటి ఏం తెలుసా? నీవు మొదటి ప్రేమ మరిచిపోతేవి. యు హ్యావ్ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. ప్రేమ కలిగి నడుచుకున్నది. ఎన్ని ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, బంగారం ఉన్నా, పదవులున్నా, ఎన్ని ఉన్నా, పరస్పర సంబంధము, ప్రేమ ఒకరి మధ్య ఒకరు లేనప్పుడు అది సంఘ కాపురి సంఘానికే గాని, దేవునికి మనకే గాని, భార్య భర్తల మధ్య గాని, స్నేహితులే గాని, పిల్లలు తల్లిదండ్రులు గాని ప్రేమ లేనప్పుడు సమస్తమును కోల్పోతాం ప్రియులారా. If a man say love God and hates his brother, he is a liar. He that loveth not his brother whom he hath seen, how can he love God whom he hath not seen? And this commandment have we from him, that he who loveth God loves his brother. చూసారా ఏమన్నాడు? నేను దేవుని ప్రేమిస్తున్నా, బానే ఉంది, కానీ నువ్వు నిజంగా ఇంకోటి ప్రేమిస్తున్నావా? ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. యోహాను క్రీస్తుతో ఉన్నాడు, అతి చిన్నవాడు, శిష్యులు అతి చిన్నవాడు చెప్తున్నాడు. ప్రేమింపనివాడు, నీ ఎదుటవాడు నువ్వు చూసేవాడు ప్రేమించలేకపోతున్నావు. నీ కళ్ళ ముందు కనపడేవాడు మనం ప్రేమించలేకపోతున్నాం, ఆదరించలేకపోతున్నాం, ఒక మంచి మాట చెప్పలేకపోతున్నాం, ఒక సహోదర భావంతో జీవించలేకపోతున్నాం. చాలా మంది, కొంతమంది, అందరూ కాదు.
కానీ చూడనటువంటి దేవుడు మాత్రం మనం ప్రేమించేస్తున్నాం, చూసేవాడిని మాత్రం ద్వేషిస్తున్నాం. అందుకే అన్నాడు, ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సోదరుని ద్వేషించడం అతడు అబద్ధికుడు. హీస్ ఎ లయర్. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఎంత చక్కగా చెప్పాడండి. దేవుని ప్రేమిస్తాను, దేవుని ప్రేమిస్తున్నా, అయితే ఆకలి కనుక్కోవాలి. నేను ఆకలి కనుక్కుంటా. అయితే ఏమన్నాడు, దేవుని ప్రేమించిన వాడు తన సహోదరుని, తన తోటి వారిని, తన సహోదరుని, పొరుగు వారిని కూడా ప్రేమిస్తాడు. ఎలా ఎందుకు ప్రేమించాలా? మనము ఆయన వల్ల ఆజ్ఞ పొంది ఉన్నాం. ఆయన ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ? యేసు ప్రభు ఇచ్చాడు. అందుకే శిష్యుల్లో యోహాను అతి సన్నిహితంగా యేసుతో ఉన్నాడు, యేసును చూచాడు. ఆయన అక్కడ అనేక మంది ఆయన్ని తృణీకరించినా కొట్టినా గాని, ఆ యొక్క పొంతు పిలాతులో ఉన్న దగ్గర ఉన్నప్పటికీ, ప్రధాన యాజకులతో ఉన్నప్పటికీ, ఆ రాత్రి ఆయన అప్పగిస్తున్నప్పటికీ యోహాను అక్కడే ఉన్నాడు, చూశాడు యేసు. ఎంత నెమ్మళమైన మనస్సు ఉన్నాడో, నెమ్మదిగా, ఏ ముఖంలో ఎటువంటి కోపము ఛాయలేదు, కానీ మృదువైన ముఖముతో యేసు అలా నిలబడుతూ చూశాడు. అప్పుడు అనుకున్నాడు, ప్రేమ అంటే ఇదే. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందురని తెలుసుకునేవారను. యేసు ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే మీరు ఒకరొకరు ప్రేమించుకుంటారో, ఆదరించుకుంటారో, ఎప్పుడైతే మీరు ఒకరిని పరస్పరంగా ప్రేమించి ఆదరించి ఆదుకుంటారో, అప్పుడు దీన్ని బట్టియే మీరు నా శిష్యులను అందరూ తెలుసుకున్నారు. ఎన్ని ప్రసంగాలు చేసినా పాస్టర్గా మిమ్మల్ని ప్రేమించకపోతే, సంఘాన్ని ప్రేమించకపోతే మా సేవ నిరర్థకం. ఎంత గొప్ప నాయకుల్లో ఉన్నప్పటికీ, లోకల్ సెక్షన్ నుంచి డివిజన్ కాదు జీసీ వరకు ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే, సంఘం పట్ల నాయకత్వానికి ప్రేమ లేకపోతే శూన్యం. అందుకే దేవుడు చెప్తున్నాడు, 6వది, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాని పరీక్షించుచు వెలుగు సంబంధములను నడుచుకునుడి. ఎలా నడవాలి? వెలుగు సంబంధుల వల్ల. 6వది ఇంకోటి ఉంది, 7వ ముగించేస్తాను. వెలుగు సంబంధుల వల్లే నడుచుకుని వాక్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్. దేనికి వెలుగు చిహ్నం? క్రీస్తు అన్నాడు యేసు ప్రభు అన్నాడు, నేనే లోకానికి వెలుగై ఉన్నాను, మీరును లోకానికి వెలుగు. ఎలా ఉంటుంది? యేసు ప్రభు లోకానికి వెలుగైతే నేను ఎలా ఉంటాను వెలుగు అంటే, యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ వెలుగును నేను తీసుకోవాలి, ఆ వెలుగు నేను ప్రతిబింబించాలి. ఐ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద లైట్ ఆఫ్ జీసస్, దెన్ ఐ కెన్ బి ఎ లైట్ టు ద వరల్డ్. చంద్రుడు సూర్యుడు ఏ విధంగా కాంతి తీసుకొని ప్రకాశిస్తుందో, అలాగే మనము కూడా నీతి సూర్యుడు యేసు క్రీస్తునందు ఆ వెలుగును తీసుకొని ప్రపంచానికి మనము వెలుగుగా ఉండాలి. మీరు పూర్వమంది ఏమన్నారు? చీకటై ఉంటరి. బిఫోర్ యువర్ డార్క్నెస్, మీరు అజ్ఞాతలో ఉన్నారు, అనిలవలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. వాక్యం తెలియదు, సత్యము తెలియదు, ఆచారాలు తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, ఇవన్నీ మీరు చీకట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు క్రీస్తుని తెలుసుకున్నారు. ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు. ఎంత చక్కగా చెప్పాడు సార్. ఇప్పటి వరకు చీకటి, యు ఆర్ ఇన్ అజ్ఞాతంలో ఉన్నారు, డార్క్నెస్ లో ఉన్నారు. ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగునై ఉన్నారు. You were once darkness, but now you are light in the light of the Lord. Walk as children of light. నడుద్దాం ప్రియులారా. క్రీస్తు నడవటం అంటే మాటలు కాదు. క్రీస్తు నడవటం అంటే ఏదో ఒక స్నేహితుడు నడిచినట్టు కాదు. మనము నిందారహితుడిగా నడవాలని ఏ ప్రభువైతే అబ్రహాంతో మాట్లాడాడో అదే ప్రభు పౌలు గారితో మాట్లాడుతున్నాడు మన ద్వారా. Imitate God, walking as children of light. If you find out what is acceptable to the Lord, దేవునికి ఏది అంగీకారం తెలుసుకోవాలి మనం.
ఆయనతో సహవాసం, హ్యావ్ నో ఫెలోషిప్ విత్ అండ్ ఎక్స్పోజ్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్. ఈ యొక్క చీకటి కార్యాలతో ఏక సంబంధం లేకుండా మనం ఉండాలి. పుట్ ఆఫ్ ఓల్డ్ అండ్ పుట్ ఆన్ న్యూ. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని పాత ప్రక్కన పెట్టి క్రొత్త జీవితాన్ని, ఈ నూతన గార్మెంట్ ను, న్యూ క్లాత్ అన్నాడు, అందుకే క్రొత్త దుస్తులను మనం వేసుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 7వ మాట చెబుతున్నాను, ముగిస్తున్నాను. ఏమన్నాడు? జ్ఞానుల వలె నడుచుకునుడి. తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు యేసును చూడటానికి. యేసు ప్రభు అంటున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా, మీరు అజ్ఞానం వలె కాదు. ఎలా నడిచారు? అనిలు అజ్ఞానంతో నడిచారు వారు. మీరు మాత్రము ప్రతి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు మీరు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ప్రియులారా. 7వ మాట ముగిస్తున్నాను. జ్ఞానుల వలె నడుచుకునుడి. వాక్ సర్కమ్స్పెక్ట్లీ, ఆర్ ఇంగ్లీష్ లో చెప్పండి, వాక్ యాజ్ వైజ్ మెన్. జ్ఞానము ఎక్కడ వస్తుంది? జ్ఞానము దేవుని యొద్ద నుండి వస్తుంది. జ్ఞానం యెహోవా యందు భయభక్తులు ఉంటే జ్ఞానకు మూలం. రైట్? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానముకు మూలం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు, ఇఫ్ ఎనీ ఆఫ్ యు లాక్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ ఆఫ్ గాడ్. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగా ఉన్నదా అతను దేవుని అడగవలను. ప్రభువా, నాకు ఈ లోకంలో ఎలా నడవాలో నాకు తెలియదు, ఈ లోకంలో ఎలా జీవించాలో ప్రభువా నాకు తెలియదు. కొన్నిసార్లు క్రైస్తవుడిగా అడ్వెంటిస్ట్ గా అక్కడక్కడ తప్పడం వేస్తున్నాను ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వు. సొలొమోను రాజు చెప్పినట్లుగా, అడిగినట్లుగా, ప్రభువా ఇంత గొప్ప దేశాన్ని నీవు ఇచ్చావు, నీ జనాంగి ఇచ్చావు, వీరిని మంచిలో నడిపించటానికి సరైన నాకు జ్ఞానము దయచేయి ప్రభువా అని ప్రార్థించాడు. ప్రభువా, ప్రియులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము జ్ఞానము కావలసిందిగా దేవుని కోరుకోవాలి. ఏమన్నాడు? వాక్ సర్కమ్స్పెక్ట్ ఏం తెలుసండి? వాక్ స్ట్రిక్ట్లీ, నిక్కచ్చంగా నడవాలి. యాక్యురేట్లీ, స్పష్టమైనటువంటి నడక. డెలిజెంట్లీ, కేర్ఫుల్లీ. ఎలా నడవాలి? చాలా స్పష్టమైనటువంటి నడక. యాక్యురేట్లీ నడవాలి మనం, డెలిజెంట్లీగా నడవాలి మనం. అప్పుడే for our citizenship is in heaven, from which also we eagerly wait for a savior, the Lord Jesus Christ. మన పౌరసత్వం ఎక్కడ ఉందండి? పరలోకంలో ఉంది. మనకి ఎన్ని ఆధార్ కార్డులు ఉన్నా, ఎన్ని కార్డులు, రేషన్ కార్డులు ఉన్నా, మన యొక్క సిటిజన్ ఎక్కడండి? మన పౌరసత్వం పరలోకం. మన పౌరసత్వం, we are the citizens of heaven. మన జీవితంలో ఎన్ని ఐడెంటిటీ కార్డులు ఉన్నా, పాస్పోర్ట్లు ఎన్ని దేశాలు తిరిగినట్లు మన స్టాంపు ఉన్నా, ఎక్కడ మన యొక్క పౌరసత్వం ఎక్కడది? పరలోకంలో ఉంది మన పౌరసత్వం. ఎంత గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్. పరలోక వాసులు మనం. మన గృహము అక్కడ ఉంది, మన నివాసం అక్కడ ఉంది, మన పరలోకం అక్కడ ఉంది, మన దేవుడు అక్కడ ఉన్నాడు. వీఆర్ నాట్ హియర్ టు స్టే పర్మనెంట్లీ, వీఆర్ ఓన్లీ స్ట్రేంజర్స్. మనం కేవలము పరదేశులము ఇక్కడ ప్రియులారా. మన పౌరసత్వము పరలోకంలో ఉన్నది. కాబట్టి మనం ఈగర్లీ వెయిట్ ఫర్ ఎ సేవియర్, ద లార్డ్ జీసస్. మనం ఆకాంక్షతో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడి గురించి మనం వేచి ఉన్నాం. ఎంత గొప్ప సత్యం ప్రియులారా, గమనించండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యములో ఉండటానికి, ఆ పరలోక రాజ్యంలో నీవు నేను బస చేయడానికి, ఆ పరలోక రాజ్యంలో నీవు నేను నిత్యము యేసుతో దేవునితో ఉండటానికి దేవుడు సులభమైన వాక్యం చెబుతున్నాడు. నా ఎదుట నీవు నిందారహితుడిగా జీవించినట్లయితే, ఈ 7 విధాలుగా నీవు జీవించినట్లయితే పరలోకము నీ వశము. పరలోకము నీ వశము. అటువంటి కృప. ఒకవేళ మనం ఈ 7 నడవలో ఎక్కడైనా తప్పిపోయినట్లయితే మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవా, ప్రభువా, ఈ యొక్క విషయంలో నేను తప్పిపోతున్నాను, ఈ శోధన సహించలేకపోతే ప్రభు నాకు శక్తిని, సామర్థ్యం దయచేయి.
ఇవన్నిటిని అధిగమించి దేవుడు మీకు మాకు అందరికి కృప కలుగజేసి ఆ నిత్య రాజ్యములో నివాసులుగా ఉండడానికి మీకును మనకును సమస్త ప్రజలకు ఆయన కృపను ఆయన వాత్సల్యతను ప్రేమను చూపునగాక. దేవుడు మన కుటుంబాలను మన సంఘాన్ని పాస్టర్ ధర్మరాజు గారిని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆమేన్. ఈ మంచి ఆరాధన ముగించుకుంటాను కాను కీర్తన పుస్తకం నుంచి 398 పాట ఏసుతో టీవీ గాని పోదాం. ఏసుతో టీవీ గాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవిగాను వెడలను, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజునాజ్ఞమదిని నిల్పుచు, విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజునాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవిగాను పోదము, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసురాజు గొల్వను, లోకమంత ఏకమై యేసురాజు గొల్వను. సాధనం ఎవరు నీవు నేనెగా, యేసుతో టీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. సమయంలో పాస్టర్ గ్లాడ్స్టన్ గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా, అలాగే పరలోక ప్రార్థన అయిన తర్వాత మరొక ఆశీర్వాదంతో ముగించుకుందండి. పాస్టర్ గ్లాడ్స్టన్ జాకబ్ గారు. అన్మ్యూట్ చేసుకోవడానికి తగ్గించమా
ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. Pastor, can we pray? Yes, Yeah. yeah, please pray after just the closing prayer, and after Lord's prayer, just give the benediction, Pastor. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. ఇంతవరకు దీవించి ఆశీర్వదించారు ప్రభువా. నీ వాక్యం ద్వారా మాట్లాడండి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభు సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మేము మా పిలుపునకు తగినట్లుగా జీవించడానికి సహాయం దయచేయమని ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించి మీ కృపలో నడిపించమని కోరుతున్నాం. పాస్టర్ ధర్మరాజు గారిని, తన సంఘాన్ని, తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారిని తల్లి గారిని లేపినంత మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగని ప్రభు సంఘంలో ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి మీరు మీ కృపాక్షేమం అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకం నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. నేడు అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణం క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము, మమ్మల్ని శోధుల తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. Thank you so much, Pastor Garu.